నాగన్న ఈరోజు అకాల మరణం చెందడం జరిగింది. తను అరుణోదయకు చేసిన త్యాగం, కృషి కూడా ఈరోజు ప్రజల్ని చైతన్యం చేసి ఎన్నో రకాలుగా వాళ్ళకు బాసటగా నిలిచిన వ్యక్తి అరుణోదయ నాగన్న. కళ కోసమే కాదు, ప్రజల కోసం అంటూ అనేక రూపాలలో తను ప్రజల్ని చైతన్యం చేసే పదంలో ముందుకు పోయాడు. అదేవిధంగా నాగన్న ప్రజలల్లో పాటను తీసుకొని ప్రజలలోకి వెళ్ళి ప్రజల పక్షాన్నే ఉండి ప్రజల కోసం పాడిన ఒక వ్యక్తి. తను మరణించడం ఈ అరుణోదయకి, ఈ కళారూపానికి కూడా ఒక లోటుగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అనేక రూపాల కళారూపాలు వచ్చినా కూడా ప్రజల కోసం పాడే పాటలు ఈరోజు లేకుండా పోయినాయి. అవి వాళ్ళ యొక్క కష్టాలను గుర్తించే విధంగా, వాళ్ళను చైతన్యం చేసే విధంగా ఈరోజున్న పాటలు లేవని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే నాగన్న పాడిన ప్రతి ఒక్క పాట కూడా ప్రజలలో ఇప్పటికీ నోట ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకనంటే ప్రజల బాని తీసుకొని ప్రజల కోసమే పాడినటువంటి వ్యక్తి నాగన్న ఒక మాట చెప్తూ ఉంటాడు, నేను మరణించే వరకు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసమే, ప్రజలను చైతన్యం చేసే పదంలోనే నేను కాలికి గజ్జగట్టి పాట పాడతాననేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా తను మరణించే వరకు కూడా ప్రజలే నన్ను చూసుకుంటారు, ప్రజలే నన్ను సాక్కుంటారు అనే మాట కూడా చెప్పే సందర్భం కూడా ఉన్నది. కాబట్టి అలాంటి ఒక జీవితాన్నే త్యాగం చేసి కత్తి మీద సాములాగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఈ రోజు వరకు కూడా తన పాటనే ఊపిరిగా చేసుకొని ఈరోజు తను ఊపిరి లేకుండా మరణించడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి తన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా తను తీసుకున్న ఆశయాలను, తను తీసుకున్న బాటలను కూడా మేము ముందుకు కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా చెబుతాం జరుగుతుంది. అరుణోదయ రాష్ట్ర నాయకులు గుర్రం అజయ్.